ఏపీకి రాజధాని అమరావతి కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మీరు భావిస్తున్నారా? భావిస్తున్నాను. 3 రాజధానులు ఎందుకంటే అండి వేస్ట్ అండి. అది ఒక రాజధాని అనేది మనం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ అంతా ఒక చోటే ఉంటుందండి. మనం 3 చోట్ల తిరగాలంటే ఇబ్బంది పడాలి కదండి. అదే రాజధాని ఒక చోట ఉందనుకోండి, మనం వెళ్ళిన పని టక్కడగా చేసుకొని రావచ్చు. ఇంకేమన్నా మనకు వేరే వేరే ఉంటే అవి కూడా చూసుకోవచ్చు అక్కడే. అదే 3 రాజధానుల కోసం మనం వేరే చోట్ల తిరగాలంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందండి. అందు గురించి ఒక రాజధాని మనం ముట్టండి. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారి పనితీరు ఎలా ఉంది? పనితీరు చాలా బాగుందండి. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత రోడ్లు ఇదివరకు గత ప్రభుత్వంలో అస్తవ్యస్తంగా ఉన్నాయండి. మొత్తం అసలు పరిస్థితి బాగాలేదు. అలాగే మా రాధాకృష్ణ గారు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత రోడ్ల మీద దృష్టి పెట్టారు. అలాగే రోడ్లు వేయించారు. అలాగే మన డ్రైనేజీ వ్యవస్థ అనమాట అండి, అది అసలు మొత్తం పూడుకుపోయిన రోడ్లని మొత్తం అంతా కూడా తీసి మొత్తం వర్షాకాలం ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చేస్తున్నారండి ఆయన పనితీరు అయితే చాలా బాగుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంతో పోలిస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాల పరిపాలనకి దీనికి మధ్యన వ్యత్యాసం ఏంటంటారు? చాలా వ్యత్యాసం. లాస్ట్ టైం వాళ్ళు మేనిఫెస్టోలో ఈ పెన్షన్స్ ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తారు, ఛాలెంజ్లు కూడా చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు ఖచ్చితంగా 1వ తారీఖున ఇవాళ పెన్షన్ ప్రతి ఇంటికి తీసుకెళ్ళి చేస్తున్నారు. అలాగే అధికారులు కూడా వాళ్ళ అధికారులు కూడా ప్రతి ఒక్క ఇంటికి పెన్షన్ నడుస్తుంది. అలాగే 70 సంవత్సరాల చరిత్రలో అక్కడ గిరిజన గ్రామాల్లో కనీసం డోల్ మీద తీసుకొచ్చేవారు డెలివరీ చేయట్లో. అటువంటి గిరిజన ప్రజల్ని ఇవాళ డైరెక్ట్ అక్కడ 36 కిలోమీటర్లు రోడ్లు వేసి వాళ్ళ అంబులెన్స్ సౌకర్యాన్ని కల్పించింది కూటమి ప్రభుత్వం. అందులో పవన్ కళ్యాణ్ గారి యొక్క పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన శాఖలు ఇవాళ ఖచ్చితంగా ఆ రోడ్ల విషయంలో చేసి ఉంచారు. అలాగే రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ సంవత్సర కాలంలో ఎక్కడికక్కడ ఖచ్చితంగా మీ కళ్ళతోనే మీరు చూస్తున్న ఖచ్చితంగా బ్రహ్మాండమైన రోడ్లు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చక్కగా అందరూ ప్రయాణించే విధంగా బతుకులు లేని రోడ్లని ఇవాళ బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీకి జీవననది అయిన పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వంలో పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ సీఎం గారు నీతి నిజాయితీతో ఆయన ఎప్పుడు కూడా ఏ మాట అన్న నోట్లో మాట వచ్చిందంటే ఖచ్చితంగా జరిపించి తీరగల ధీరుడు, మంచి నాయకుడు. వాళ్ళిద్దరి యొక్క అండర్లో ఇవాళ తక్షణం బ్రహ్మాండంగా 4 ఇయర్స్లో ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు 80% పూర్తయిందని గత ప్రభుత్వం దాన్ని ఏం కూడా కనీసం 1 ఇంచు కూడా కదల్చలేకపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పనులు అన్నీ కూడా స్టార్ట్ చేశారు. డెఫినెట్గా 4 సంవత్సరాల్లో పూర్తవుతుందని చెప్పి మా ఆకాంక్ష, మా ఆశ.